రే మామ, రేపు ఎగ్జామ్ మనం ఇప్పుడు చదివితే పాస్ అవుతా ఉంటావా? అవునురా, 6 మంత్స్ చదివినా పాస్ అవ్వాలా. ఒక నైట్లో మనం ఎలా పాస్ అవుతాంరా? రే ఇది జరగని పని కానీ పదండి వెళ్ళి తాదాం. రే థు. రే ఇప్పుడు మనకున్నది ఒకే ఒక ఛాన్స్ రా. ఏంట్రా ఏంట్రా అది? మామ అది? ఓకే, లెట్స్ బిగిన్. రే ఎందుకురా ఇలా కట్టేశారు నన్ను? రే రెడీరా? మామ రెడీ. మరి నువ్వు? రెడీ. రే ఏం చేస్తున్నారా నన్ను? కట్టప్పా. లెట్స్ గో. ఏమిరా రే? రే ఏదో ఫ్లోలో కొట్టినాను రా. రే లెట్స్ గో. సార్ 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 మీరే మీరే కాపాడాలి కాపాడాలి సార్, సార్. మమ్మల్ని సార్. రే దీనికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరం రా? అయినా నేను మీకు హెల్ప్ చేయనురా. క్లాస్ వినండ్రా అంటే అప్పుడు వినరా. సార్ అప్పుడంటే బుద్ధి లేదు సార్, ప్లీజ్ సార్. అంటే ఇప్పుడు బుద్ధి వచ్చిందా? లేదు సార్, జ్ఞానోదయం అయింది. అబ్బో ఏంటి మీకే? అవును సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని చదివించి పాస్ చేయించండి సార్. నేనే పాస్ అయితే మా ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటా సార్. సార్ ప్లీజ్ సార్. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పనంటే? సార్ నేను చచ్చిపోతా. సూసైడ్ నోట్లో మీ పేరే రా, చచ్చిపోతా. ఓ, ఏడు చేసినా చేస్తాడు. రే రే వదిలేగానే, నాదో కండిషన్. మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే. సార్ మీకు ఓకే అయితే మాకు డబుల్ ఓకే. అయితే ఈరోజు మీకు క్లాస్ చెప్పాలి అంటే ఒక్కొక్కడు 7 రూపాయలు ఇవ్వాలి. ఏంది వెయ్యా? మా దగ్గర లేవు. అయితే నేను పోతారా? 1000 అంటే కష్టం సార్, కొంచెం తగ్గించుకోండి. సరేరా, ఒక 10 రూపాయలు తగ్గించుకున్నా మిగతా అమౌంట్ ఇచ్చేయండి. ఇప్పుడు చెప్తారు మీ పనే. అంతే కదా రోయ్, నేనేం చెప్పినా చేయాలి, కొట్టినా పడాలి. ఓకే సార్. అయితే ఫస్ట్ కట్లు ఇప్పండిరా. మిమ్మల్ని ఒక్క రోజులో పాస్ చేయించడం చాలా కష్టం రా, కానీ ట్రై చేస్తా. మీరు మాత్రం కాన్సన్ట్రేటివ్గా వినాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఈయన చెప్పేది ఈ క్వశ్చన్ అనుకుంటా. కాదు, ఈ క్వశ్చన్. ఏం చెప్పేది ఏమి అర్థం కావట్లేదా? లెసన్ చెప్తుంటే పడుకుంటావా? ఫస్ట్ విను, యూజ్లెస్ ఫెలో. ఏరా మచ్చా, ఈ రోజంతా చదివేయగలం అంటావా? రే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, ఫాలో అవుతా చూడు ఎలా చదివేస్తాను. ఏందిరా అది? దేనైనా బాగా 10 సార్లు చదివినా అనుకో బాగా గుర్తుంటది. సార్ చెప్పేది ఈ క్వశ్చన్ అన్నారా? ఏదో ఒకసారి నాకు ఈరా.
చదువుకోండ్రా అంటే చాటింగ్ చాటింగ్ చేస్తావరా? ఫస్ట్ విను, యూజ్లెస్ ఫెలో. ఈడు దొరికిపోయాడు అనుకుంటా. బుక్ రివర్స్ లో పెట్టుకొని ఏం చదువుతున్నావురా? ఎంతసేపు రా ఒక్కలేం చదువుతావు? పేడవా. ఓకే బాయ్స్, ఈరోజు ఎగ్జామ్లో మీ ఆన్సర్ షీట్ మొత్తం నిండిపోవాలి. వెళ్ళి మీ సత్తా ఏంటో చాటండి. ఇప్పటిదాకా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటే చదువు రాని వాళ్ళు అనే మాటని మార్చండి. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అబ్బా, అమ్మయ్యా, ఒక పని అయిపోయింది.